हुकुम टाइगर का हुकुम। హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టైగర్ బాబూస్ ఛానల్. సో టైగర్ బాబు ఛానల్లో నేనేం చేస్తున్నా అంటే ఎవ్రీ టైం నేనే కదా వండేది. సో ఈరోజు ఏంటి అని అంటే నేను ఒక విషయం రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ అయితే రివీల్ చేశాను, ఫ్యామిలీ రియాక్షన్ కూడా మీరు చూశారు, ఇంకా నా ఫస్ట్ స్కాన్ ఎలా జరిగిందో అది కూడా చూశారు. సో ఏంటి అని అంటే యాక్చువల్గా నాకు ఈసారి ట్విన్స్ అనమాట. సో అది నేను కొంచెం లేట్గా చెప్దామనేసి అయితే అనుకున్నాను, అందుకనేసి అయితే ఈ వీడియో తీస్తున్నా. ఈసారి ప్రెగ్నెన్సీలో అంటే టైగర్ బాబుకి ఇద్దరు తమ్ముళ్ళో ఒక తమ్ముడు ఒక చెల్లెనో లేకపోతే ఎవరో కానీ ఇద్దరు పుట్టబోతున్నారు నాకు ఈసారి. సో అని చెప్పేసి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా ప్రాంక్ అయ్యారు కదా. సో ఇదన్నమాట కాన్సెప్ట్. ఏంటి అని అంటే మా వాళ్ళకి నేను మా వాళ్ళకంటే మా పిన్ని వాళ్ళకి, మా మమ్మీకి, మా అక్కకి ఎవరు ఫోన్ ఎత్తితే వాళ్ళకైతే ప్రాంక్ చేద్దాము, ప్రాంక్ కాల్ చేద్దాం ఈరోజు. సో నేనైతే ట్రై చేస్తాను కాల్ చేయడానికి. యాక్చువల్గా నా మొబైల్లో రీఛార్జ్ అయితే లేదు, సో వాట్సాప్ కాలే చేస్తాను. వాట్సాప్ కాల్ ఎంతమంది ఎత్తుతారు ఏంటి అనేది ఇంకా ఈ వీడియో అయితే ఎంతవరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు ఎవరికి ఐడియా లేదనమాట ఇలాంటి ట్విస్ట్ ఇస్తానని. యాక్చువల్గా నేను కన్సీవ్ అయినప్పుడు ఫస్ట్ స్కాన్ తర్వాతే వాళ్ళందరికీ చెప్పానమాట ఇట్లా కన్సీవ్ అయ్యాను అని చెప్పేసి. ఇంకా ప్రెగ్నెన్సీ అది కూడా ట్విన్ ప్రెగ్నెన్సీ అని అంటే నమ్ముతారు అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే నేను రివీల్ చేయడమే లేట్గా రివీల్ చేసిన, ఇంకా ట్విన్స్ కదా కన్ఫర్మేషన్ ఒక 5 months తర్వాత చెప్పిందేమో అనేసి అనుకోవచ్చు వాళ్ళు అని నేను అనుకుంటున్నా. మరి ఒక్కొక్కరికైతే కాల్ చేసి చూద్దాం, ఇంట్రడక్షన్ అయితే చాలా లాగ్ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే నేను మా మమ్మీకి ఫోన్ చేస్తాను, మా మమ్మీ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేసి అయితే చూద్దాము. అండ్ ఫ్యామిలీ వీడియో పెట్టాను కదా, ఫ్యామిలీ రియాక్షన్ వీడియో పెట్టినప్పుడు మా మమ్మీది ఎలాంటి రియాక్షన్ లేదు అనేసి అయితే అన్నారు. మా మమ్మీకి ఆల్రెడీ మా మామయ్య చెప్పేశారు కాబట్టి తన ఫేస్లో ఎలాంటి రియాక్షన్ లేదు. యాక్చువల్గా నేనే అప్పుడు అందరిలాగా సర్ప్రైజ్ చేసి ఉంటే, అందరికీ చేసినట్టుగా సర్ప్రైజ్ చేసి ఉంటే అప్పుడు కొంచెం సర్ప్రైజ్ ఎక్సైటెడ్ కూడా ఫీల్ అయ్యేది. బట్ ఆమెకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. మనము ఏదైనా జెన్యున్గానే చేస్తాం కదా, సో ఫేక్ ఏమి చేయం కాబట్టి తన రియాక్షన్ అలా ఉండే. సో ఇప్పుడైతే మా మమ్మీకి ఫోన్ చేద్దాం. మా మమ్మీ దీపి, ఫ్రూటీ పాప, ఇంకా మా మమ్మీ రింగ్ అవుతుంది. అస్సలు ఎత్తారు ఫోన్. హలో మమ్మీ, ఏం చేస్తున్నావు? తిన్నావా? ఏం కూర వండినావు? పాప ఏం చేస్తుంది? పాప లేచింది, ఆడుకుంటుంది ఇప్పుడు. ఏడుంది? లోపల నా పక్కన కూర్చుంది, మాటలు వింటుంది. ఏం చేస్తున్నావు? అమ్మో మాట్లాడతాడంట. మాట్లాడతావా? ఏం మాట్లాడుతుంది? మాట్లాడతావా అప్పుడే ఫోన్లో? చిట్టి పాప ఫోన్ అవునుగా ఏం మాట్లాడుతుంది నిజంగా? ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేను, నీకు ఒకటి చెప్దామని ఫోన్ చేసిన. చెప్పు ఏంటో. అదేంటి అంటే గుడ్ న్యూస్. గుడ్ న్యూస్లా ఇంకా బంపర్ ఆఫర్ గుడ్ న్యూస్. ఏంటో చెప్పు. నువ్వు గెస్ చేయి, బంపర్ ఆఫర్ అంటే ఏంటో. అంటే ఇద్దరు ఉన్నారా కడుపులో? అవును, ఈసారి నాకు ట్విన్స్ అంట. అవునా? అమ్మో, నీ టైగర్ తోనే ముందు చాతగాట్లు వచ్చింది, ఇంకా ఇద్దరు. మరి ఇద్దరిని టైగర్ని ఇంకొకరిని నువ్వు తీసుకోవో, ఇంకొకరిని మాత్రమే నేను చూస్తా. నా పని అయిపోతుంది అమ్మా. నిన్న వచ్చిన టైగర్ నా నడుములే పోయినాయి, అంత ఉరిపించింది, అంత ఎక్సర్సైజ్ చేయించింది నీకు రౌడీ కొడుకు. మరి ఇప్పుడు ట్విన్స్ అన్నారు, ఏం చేస్తాం చెప్పి? ఎవరు చూసుకుంటారు? టైగర్ని చూసుకోవాలా? ఇప్పుడు పుట్టేటోళ్ళని ఇద్దరిని చూసుకోవాలి, ఎవరిని చూసుకోవాలి మరి? ఇక ఏం చేసుకున్నా ఇక చూద్దాం. ఇక అట్లా ఇట్లా వాళ్ళే పెద్దగా అవుతారు. ఇక ఒకరిని నీ దగ్గర పెంచుకో ఎప్పటికిగా.
పెంచుకుంటాలే, దానిదేముంది. ఎవరిని పెంచుకుంటావు? టైగర్ని పెంచుకుంటావా లేకపోతే పుట్టేటోళ్ళని పెంచుకుంటావా? పుట్టేటోళ్ళని చిన్నగా ఉన్నప్పుడే తీసుకొని వస్తా, కానీ టైగర్ పెద్దగా అయిందిగా, ఇప్పుడు రావడం కూడా కష్టమే, రాడు కూడా వాడు నా దగ్గరికి. ఇప్పుడు వాడితో నాకు చేత కాదమ్మో. టైగర్నే తీసుకోవా పుట్టేటోళ్ళని? నేను ఎట్లా మెల్లగా అంటే ఇప్పుడు టైగర్ని డాడీ అట్లా తయారు చేసిండు టైగర్ లెక్క, అందుకనే డాడీ దగ్గరనే పెడతా అన్ని. ఇప్పుడు పుట్టేటోళ్ళని నేను మంచిగా అట్లా కాకుండా అల్లరి చేయకుండా మంచిగా పెంచుకుంటా. నేనే అది అంటాను అనుకుంటే నువ్వే అంటున్నావు ముందు ముందే. అవును, మరి ఏం చేస్తారు ఇప్పుడు డాడీ అట్లా చేసినందుకు టైగర్ని మీరే పెంచుకోవాలి. ఇక పుట్టేటోళ్ళని ఇద్దరిని నేను పెంచుకుంటా. ఓయమ్మో, టైగర్ అసలు ఒక్కరు ఇద్దరేమో గాని టైగర్ డజన్ పిల్లలతో సమానం అమ్మా నీ టైగర్ కొడుకు. అందుకనే మీరు పెంచుకోమంటున్నా, డజన్ అంటే సమానం కాబట్టే మీరు పెంచుకోమని అంటున్నా. ఎందుకంటే నా వల్ల కాదు ఇంతమందిని చూడటం. అగో పాపతో మంచిగా ఆడుకుంటాడు, పాప కూడా ఒకటే మాట్లాడుతుంది. నిన్ను ఎట్లా చేస్తారు? వాళ్ళిద్దరు మంచిగా ఆడుకుంటారు. పాప కొట్టి కొట్టి పెడతాడు, ఇంకా కొట్టుకుంటారు తిట్టుకుంటారు వాళ్ళెవరు. భయపడుతుంది. టైగర్ వస్తుందటమ్మా, కన్నా టైగర్ ని తీసుకుందామా, టైగర్ ని తీసుకుందామా ఇడికి చూస్తుంది జిని. నువ్వు నమ్మినట్టు లేవు మమ్మీ, నీదేం రియాక్షన్ ఏం లేదు, ఇది ప్రాంక్. ఫ్రాంకా? నమ్మినావా నిజంగా? ఏమో నిజంగానే నమ్మినా. నమ్మితే మరి నీ దాంట్లో అంత అది ఉత్సాహం కనిపిస్తలేదు. అంటే ఏం చేస్తాం, ఇక కడుపులు వచ్చినాక ఇక కష్టమో నష్టమో ఇక అవి పెంచగా తప్పదు కదా. మరి ఆమె కూడా మాట్లాడుతుంది, ఒకటే మాట్లాడుతుంది. ఇద్దరు వస్తారంటే ఇంకా ఆపరేషన్ అయిపోతే నెక్స్ట్ కాకుండా చేయించుకుంటావు. అవును, ఒక 2 సంవత్సరాలు కష్టపడతాం, తర్వాత ఫ్రీగా అవుతాం కదా ఇక. అవును, కానీ ట్విన్స్ ఏం కాదు, ఒక సింగిల్ ప్రెగ్నెన్సీయే. అంతేనా? నీకు ట్విన్స్ కావాలా లేకపోతే సింగిల్ కావాలా? ఎవరైనా ఓకే, ఎవరైతే ఎక్కువ ఓకే. అంటే ఇంకా అమ్మాయి అబ్బాయి అంటావా? కాదు, ట్విన్సా లేకపోతే సింగిలా? ఇద్దరంటే కష్టమేమో చూసుకోవడం, ముందే ఇక టైగర్ బాబు చూసుకోవడం ఇంకా ఇబ్బంది అవుతుంది కదా. అవును, ఆమె ఏడుస్తుంది ఒకటే. సరేలే, ఆమెను చూసుకో ఇక నువ్వు. సరే సరే, మరి మంచిది. సరే సరే. సో మా మమ్మీ రియాక్షన్ ఇట్లానే ఉంటుంది అనమాట. తనైతే పెద్దగా రియాక్ట్ అయినట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే ఇంకా ట్విన్స్ ఆల్రెడీ ఇంకా కడుపులోకి వచ్చినాక ఏం చెప్తుంది ఆమె? పెంచుకుంటా అని చెప్తుంది. ఏ తల్లైనా నేను పెంచుకొని నీ కొడుకుని నీ పిల్లల్ని నేను పెంచుకొని అంటుందా? అన్నది కదా. అందుకని చెప్పి ఎవరినైనా పెంచుకుంటా అని అంటారు. సో నెక్స్ట్ అయితే ఇంకో పిన్నికి చేద్దాము. ఎవరు ఫోన్ ఎత్తితే వాళ్ళకి చేద్దాం, మా కల పిన్నికి చేద్దాం. సో మా కలపిన్ని డీపీ అయితే లడ్డు విత్ కలపిన్ని. ఎప్పుడో దిగి. హలో హలో అక్క, ఏం చేస్తున్నావే? ఏం లేదా, ఊరుకునే ఉన్నా. మా అత్తకు బాగాలేదని హాస్పిటల్ తీసుకుపోయారు. నువ్వేడున్నావు? ఇంట్లో ఉన్నావా బయట ఉన్నావా? ఇంట్లోనే ఉన్నా. ఏమైందంట మీ అత్తకి? ఏమైందో ఏమో, మోకాలు వాసినాయి బాగా. అందుకే ఇక హాస్పిటల్ తీసుకు. ఏడ ఇబ్రాహీంపట్నంలోనేనా? చెట్నీలో ఉన్నా. ఏడా ఇబ్రాహీంపట్నంలో తెచ్చిరమ్మా. తెచ్చిన తర్వాత ఏమైంది, ఆడ ఏమేమో చెప్తురు వాళ్ళు. అంటే ముగ్గురు అన్నదమ్ములు మాకు తెలియకుండానే ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోయారు. బాబాయ్ పోయిండా ఉండా? బాబాయ్ పోయిండు. ఇంకా నీకో చెప్పాలి అక్క. చెప్పు, ఏమనుకుంటున్నావు నువ్వు? ఏందో నాకేం అర్థమైతలేదు. ఈసారి నాకు ట్విన్స్. అవును, ట్విన్స్ అంట. నువ్వు మొన్న అన్నావుగా ఏంటి ఎంత పెద్దగా ఉంది కడుపు ఈసారి అని చెప్పినావు. అందుకనే అప్పుడే చెప్దాం అనుకున్నా, కానీ ఇంకెందుకులే కొన్ని రోజులు ఆగి చెప్దాము అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నా. ఇంకా టైగర్ బాబుతోనే ఏగుతలేవంటే ఇంకా ట్విన్స్ అనే. అవును, ఎట్లా చేయాలో ఏం చేయాలో అక్క. ఒకరిని నీ దగ్గర పెడదాం అనుకుంటున్నా, ఎందుకంటే నువ్వు మంచి చూస్తావు. తీసుకుంటా చూసుకుంటా నేనేను. ఎవరిని తీసుకుంటావు మరి? ఎవరైనా సరే, టైగర్ బాబుని.
ఆహా టైగర్ బాబు. టైగర్ బాబు నేను ఒకటి చెప్పనానే, టైగర్ బాబు పెద్దగా అయిపోయిండు ఇప్పుడు. ఆ, వాడు ఉండమంటే ఉండలేడు నా దగ్గర. ఉమ్, అందుకే పుట్టేటోళ్ళు అయితే ఉండగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు ఇక ఎక్కువ నీ మొహం చూసి ఉండరు కదా, అవును. అందుకే ఉంటారు. ఉమ్, నేను ఉంచుకోమంటే ఉంచుకుంటా, ఏం బాధ ఏముంది, నేను పిల్లలను పెంచి చూసుకుంటా కదా, నీకు అందరికి తెలిసిందేనే. అవును, అందుకని చెప్పేసి నీ దగ్గర పెడతా. అయితే ఇప్పుడు పుట్టిపోయేటోళ్ళని తీసుకుపోతావు ఎవరినో ఒకరిని. తీసుకోపోతుంది. ఎన్ని రోజులకు తీసుకుపోతావు? నువ్వు ఎన్ని రోజులకు నీకు ఎప్పుడు ఇబ్బంది అనిపిస్తే అప్పుడు పిలుచు తీసుకుంటా. అంత సీన్ లేదులే, ప్రాంక్ ఇది, ప్రాంక్. ఏమంటారా అని చూస్తున్నావా? ఏమంటారమ్మా నేను పెంచుకోను అంటారా, లేకపోతే ఏమంటారా వీళ్ళు ఎట్లా చేస్తారా అని చెప్పేసి. అయ్యో నేనైతే చూసుకుంటా అమ్మా, ఎవరినైనా సరే. లేదంటే నేనే వదలను పిల్లల్ని, నా దగ్గరకు వచ్చి మీరే చూడాలంటే కూడా వస్తా, అట్లా కూడా వచ్చిపోతా. ట్విన్స్ ఏం కాదులే, ఒక్కరే ఉన్నారు. తర్వాత చూద్దాం. ఇక టైగర్ బాబు ఎట్లా సతాయించేటోడు, ఒక్కరు పుట్టినా ఇద్దరు పుట్టినా ఎంతమంది పుట్టినా సతాయిస్తారు. అవునవును, ఎందుకంటే ఇక అంటే ఒకడు పుట్టినా సతాయిస్తారు, కానీ ఇంకిద్దరు ఈయన ఒకడు ముగ్గురు అయిపోతారు కదా. అవును, అట్లా అని ఇంక వీడంటే ముందే చెప్పాల్సింది లేనే లేదు. మా మమ్మీ కూడా భయపడ్డది, టైగర్ అయితే పెంచుకోనమ్మా నేను, పుట్టబోయేటోళ్ళని పెంచుకుంటా. నిజంగా మోకాలు ఇరగొడతాడే ఆడు, అట్లా ఉరుకులాడాడు ఆడు. తక్కువ ఉరుకులాడాడే అమ్మా, ఏడ నిమిషంలో ఈడ కనిపించినా ఏడో తెలుసాడు ఆయన. అవును, ఆయనకు భయపడ్డారు అందరు, ఆయనకు భయపడి నేను పెంచుకోని అంటారు. ఇప్పుడు ఉంది చూడు చిన్న పాప బంగారు తల్లి, ఆమె లాంటోళ్ళనైతే ఏడవేసిన మంచిగా పెరుగుతారు. ఎట్లా పెట్టేసి ఆడ ఉంటది ఆమె. అవును, టైంకు దాపాలి, టైంకు తీసుకురావాలి ఆమెకు అన్నిటికీ అంతే. కానీ వీడితోనే ఉంది నాయన. మన దాంట్లో టైగర్ బాబు అంటే టైగర్ వెళ్ళినాడు. సతాయించే దాంట్లో అయితే ఫుల్ ఫేమస్ ఆడు ఈ విషయంలో. అందరు ఇదే మాటలు మాట్లాడతారు ఇప్పుడు దాని గురించి. ఏమంటారు? మా మమ్మీకే వేసిన, మా మమ్మీకి ఒక్కదానికే వేసిన. మా మమ్మీ టైగర్ వద్దన్నది, నువ్వు కూడా టైగర్ వద్దన్నావు. ఇక నెక్స్ట్ ఎవరు ఏమంటారో చూద్దాం. సరే ఇక వేరే వాళ్ళకి చేస్తా. టైగర్ బాబుకి అందరు భయపడతారు అనమాట, వాడిని ఎట్లా చూడాలి ఏంటి అని. మీరు యాక్చువల్గా ఫోన్ తక్కువ డే మొత్తం చూసారనుకోండి భయపడిపోతారు వాళ్ళతో. వాడి అల్లరి మామూలుగా ఉండదు, అందుకనేసి ఇంకా అందరైతే ఇట్లా రియాక్ట్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటి ఎవరికి చేద్దామంటే, నెక్స్ట్ ఇంకో పిన్నికి చేద్దాము. మా ఇంకో పిన్ని, ఆమె డీపీ సిరి. ఇంకా అక్క ఏం చేస్తున్నావు? ఏం లేదే. పోయినావా స్కూల్కి? రోజు హాలిడేనా? పోయినా. వచ్చేసినావా ఇంటికి? వచ్చేసా. ఎట్లుంది మరి? చెప్పు ఏంటి, ఎట్లుంది అంటున్నా ఈరోజు డే? బాగానే ఉంది. నీకు ఒకటి చెప్పాలక్క, చెప్పు. నాకు ఈసారి ట్విన్స్ అంట. అవును ట్విన్స్ అని చెప్పారు. అప్పుడే చెప్పారు కానీ లేట్గా చెప్తున్నా మీకు, ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత చెప్దామనేసి అనుకున్నా. అందుకనే మీకు ఫోన్ చేసిన. ఇంతమంది పిన్నిలు ఉన్నారు, ఇంతమంది అమ్మమ్మలు అవుతారు కదా, ఇక చూసుకుంటారేమో, ఎవరినైనా పెంచుకుంటారేమో అని చెప్పి ఫోన్ చేసిన. పెంచుకో మరి, ఎవరినో ఒకరిని. టైగర్ని పెంచుకుంటావా? తీసుకుపోతావా రోజు అంగన్వాడీ స్కూల్కి? తీసుకెళ్తానేమో కానీ వాడు బాగా చేస్తుంటే కొడుతుండండి. మరి ఎవరిని పెంచుకుంటావు? పుట్టేటోళ్ళని పెంచుకున్నామంటే వాడు జోలాలి పాడాలి. నువ్వేమో ఇంట్లో ఉండవు. నేను ఇంట్లో ఉండను. కొన్ని రోజులు మానే రాదు స్కూల్. ఇప్పుడు మా మమ్మీ దగ్గర ఏమో పాప ఉంది, షైని పాప. కలపిన్నేమో ఇక ఆమె అటు ఇటు తిరుగుతూ ఉంటుంది.
ఇక షాపింగ్లకని దానికని నువ్వు కొన్ని రోజులు ఇంట్లో రాదు, ఎట్లా సుక్కు ఉంది కదా చూసుకుంటది. మరి చూసుకుంటాంలే, చిన్ని కాడ పంపించేస్తాలే. ఈడికి పంపించక ఆమెకి, నువ్వే తీసుకోబో అటు. ఈడ ఆల్రెడీ ఇంకొకరు ఉంటారు, ఇద్దరేం చేసుకోవాలి ఈడ. ఇద్దరు ఉన్నారంట, చిన్ని అక్కకి ఇద్దరు ఉన్నారంట. ఇగో 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 అన్నతో మాట్లాడు. ఈ మొన్ననే చెప్పిర్రు. థ్యాంక్ యూ. ఇక నువ్వే చూసుకోవాలి ఒకరిని. అవును అత్తమ్మ, నిజంగా థ్యాంక్ యూ అత్తమ్మ. ఒకరిని ఇంజాపూర్ పంపించేద్దాం, టైగర్నే ఇంజాపూర్ పంపించేద్దాం అనుకుంటున్నా. ఆడపిల్ల టైగర్నే పెంచుకోరు. చెప్తుంది ఇప్పుడే. ఏమని మీకు చిన్న ఉన్నప్పుడే ఒక ఆడపిల్లని తీసుకున్నా బాగుందాక నాకు తెలియలేదు అనుకుంటూ వస్తుంది. మేము షాపింగ్ కి వస్తున్నాము, ఆ షాపింగ్ కి వచ్చినాం ఇటు. అయితే ఆ లోపు నువ్వు వార్త చెప్తానే ఉన్నావు ఆమెకు. అవునా, నేను పుట్టేటోళ్ళని పంపియా. నాకు అత్తమ్మ పుట్టేటోళ్ళని పంపియా టైగర్నే పంపిస్తా. నాకు పాపనే కావాలి. పాపనే కావాలని చూసుకోవాలా నేను, ఒక ఆడపిల్లని చూసుకుంటాగా. అవునా, సరే అయితే ఆడపిల్ల పుడితే పంపిస్తా మరి నీ దగ్గరికి. నేనే తెచ్చుకుంటా, మీకు ఏమరిగా. సరే నువ్వే పెళ్లి కూడా చేసేయి. అదేసుకుంటా, మీరు రావద్దు ఇక, మీరు పేరెంట్స్ అని మీరు ముందుకు రావద్దు. అమ్మా అసలు నిజంగానేనా? నిజం అత్తమ్మా, నిజం. కాదు నిజమే. ముందు రావద్దు మరి. ఏం రామ్లే, ఇక పెంచుకో. ఎందుకంటే నాకు ఆల్రెడీ టైగర్ తోనే 100 మంది పిల్లల్ని చూసినట్టు అనిపిస్తుంది. ఇంకా పుట్టేటోళ్ళని ఇద్దరు ఒక టైగర్ ఇద్దరు పాపలు పుడితే నాకు ఒక పాప ఇచ్చేసేది. నువ్వు ఇద్దరు పాపలు, ఒక పాప పుడితే నువ్వు ఇవ్వవు కానీ ఇద్దరు పాపలు పుడితే నాకు ఒకరు ఇచ్చేసేయి పాపకి. సరే ఇస్తా మరి, చూసుకుంటావుగా మంచిగా. నువ్వు నీకు పేరెంట్స్ లో నీకు సంబంధం లేదు కదా, మమ్మీ డాడీ కాదు కదా. సరేలే. సరే అయితే మాట్లాడు. పొట్టి నిజంగానే నిజం. నేను ప్రెగ్నెన్సీ కూడా లేట్గా చెప్పలే అందరికి. నాకు అప్పుడే తెలిసింది. నువ్వు ఒకసారి స్కాన్కి రాలే చూడు, ఆ స్కాన్లో చెప్తారు. అబ్బాయి ప్రాంక్, పక్క ప్రాంక్ అర్థమవుతుంది. అవును ప్రాంక్, మమ్మీ ముఖం మోసమైంది. ప్రాంక్ ఏడిగొచ్చు. నమ్మిర్రా ఎవరైనా నమ్మిర్రా? మా మమ్మీ నమ్మేసింది. అయ్యో, నేను నమ్మించిన అత్తమ్మ కూడా నమ్మేసింది. ఈసారి నీకు తేడా. అవును, అందరు అదే అంటారు, కడుపు పెద్దగా ఉంది డిఫరెంట్ గా ఉందనేసి నమ్మేసినాం, పట్టుకున్నా. అట్లానే ఏం లేదు కానీ అత్తమ్మ అయితే ఇప్పుడు వచ్చింది. లాస్ట్ టైం కంటే ఈ టైం చాలా బెటర్ ఉన్నావు కదా. అవునవును, నమ్మేసిన. ప్రాంక్ ఇది, ప్రాంక్ అత్తమ్మ. నేను చేద్దామని అనుకున్నా, అందరికి సింగిల్ గా చేయకుండా అందరికి ఒకటే ఫోన్ లో మాట్లాడేసిన. టైం సేవ్ అయింది. నువ్వు ఫస్ట్ దాంట్లో ఎప్పుడు అదే ఉంటావు, ప్రాంకా అంటా ఉంటావు. ఎందుకంటే ఊక ప్రాంక్ వీడియోలు తీస్తా ఉంటావుగా. ప్రాంకే. ఎడిపోతుంది మీరు షాపింగ్ కా? షాపింగ్ వచ్చిన నిజంగా ఇచ్చేస్తుంది. అవును పాపం. నీ మీద ఆశ పెట్టుకుంది. నిజంగా నువ్వు పుట్టే పిల్లలకి ఇచ్చేస్తుండే నచ్చని. అత్తమ్మ ఎవరికి ఇయ్యని నుట్టి చెప్తున్నా. ఎంత మంది పుట్టినాయి ఇక. నమ్మేసినట్టు. సరే మరి మీరు షాపింగ్ చేసుకోరు ఇక. సరే బాయ్ అందరికి. సో ఇదన్నమాట మా సిరి, అశ్విత,
మా చిన్న పిన్ని ఇంకా మా చిన్నత్తమ్మ నలుగురు కలిసి ఎక్కడో షాపింగ్కి వెళ్ళిరంట. అందరికి ఒకటేసారి చెప్పిన, ఇంకా అందరు ఏమంటారు పెంచుకోనని ఎవరు అన్నారు కదా, పెంచుకుంటా అంటున్నారు. బట్ టైగర్ బాబుని మాత్రం పెంచుకొని అంటున్నారు. ఎందుకంటే వాడి గురించి ఇంకా చెప్పినా కదా నేను ఆల్రెడీ మీకు. ఇంకా నెక్స్ట్ ఎవరికి చేద్దామంటే మా చందనకు చేద్దాం. వాళ్ళు నమ్ముతారు అనుకుంటా, చూద్దాం. డీపీ లేదు. ఎగ్జామ్స్ ఉన్నాయో ఏమున్నాయో ఎప్పుడు బిజీగా ఉంటుంది చందన, చూసిరా. మా ప్రమలపిన్ని నెంబర్ చందన నెంబర్ 2 ఒకటే అనమాట. సో ఒకరికి ఫోన్ చేసి ఇద్దరు మాట్లాడతారు, బట్ ఫోన్ ఎత్తట్లేరు. సో మా అక్కకి ట్రై చేద్దాం. మా అక్క నెంబర్ మా అక్క కూడా ఎత్తదు, చాలా బిజీ ఉంటుంది ఎడిటింగ్లో. బట్ చూద్దాం. రింగ్ అవుతుంది. రాఖీ అని సేవ్ చేసిన, ఆమె నిక్ నేమ్ రాఖీ కాబట్టి. సడన్గా ఎత్తుతారేమో అని చెప్పి మెల్లగా మాట్లాడుతున్నా. ఇందాక మా కలిపిని విన్నదని అనిపించింది నాకు. మా అక్క కూడా ఎత్తదు, ఆమె కూడా ఎప్పుడు బిజీగానే ఉంటుంది. సో ఇంతే అనమాట. మా ప్రమల పిన్నికి మా చందనకి చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేదు, మా అక్కకి చేస్తే తను లిఫ్ట్ చేయలేదు. సో ఇంకా మా అమ్మమ్మకి చేద్దాం అనుకుంటే తనకి వాట్సాప్ లేదనమాట, నార్మల్ కాల్ చేయాలి. బట్ నా దాంట్లో రీఛార్జ్ లేదు, అందుకని ఇంకా ఆమెకైతే కాల్ చేయలేను. బట్ ఇంకా మా వదినకి షైనికి చేద్దాం అనుకుంటే పాప మా మమ్మీతోనే ఉంది కాబట్టి ఆమె ఆల్రెడీ వినే ఉంటుంది మాటలన్నీ. మళ్ళీ ఎందుకు ఫేక్ చేయడం, మళ్ళీ ఎందుకు ఉట్టిగా చేయడం, అమ్మకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ప్రాంక్ అని చెప్పి. అందుకని చెప్పి ఇంకా తనకు కూడా ఏం చేయట్లేను. ఎందుకంటే పాప ఆబ్వియస్గా మా మమ్మీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా ఆమె కూడా ఆడానే ఉంటుంది కాబట్టి వినే ఉంటుంది అని నేను అనుకుంటున్నా. సో ఇదన్నమాట వీడియో. ఎలా ఉంది కామెంట్ చేయండి. యాక్చువల్గా ఏం ప్రాంక్ చేయాలో నాకు అస్సలు ఐడియా రాలేదు, అందుకని చెప్పేసి ఏదో ఇట్లా చేసిన. మా వాళ్ళందరూ ఏమంటారు పెంచుకుంటామనే అన్నారు. ఇంకా అందరూ ఇంకా ఒక్కొక్క రియాక్షన్, కొందరు నమ్మినారు, కొందరు నమ్మలేదు. బట్ మీరేమనుకుంటున్నారు? లైక్ నాకు బేబీ బాయ్ అనుకుంటున్నారా లేకపోతే బేబీ గర్ల్ పుడుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే వాళ్ళందరూ చెప్పారు కదా లైక్ ప్రీవియస్ ప్రెగ్నెన్సీకి ఈ ప్రెగ్నెన్సీకి చాలా డిఫరెన్స్ ఉంది నా దాంట్లో అని చెప్పేసి. లాస్ట్ ప్రెగ్నెన్సీలో చాలా డల్గా ఉన్న, ఈ ప్రెగ్నెన్సీలో కొంచెం యాక్టివ్గా ఉన్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేసేద్దాము. ఇంకా అందరికీ కాల్ చేసిన, మా ఫ్యామిలీలో ఉన్న లేడీస్కి అందరికీ ఫోన్ చేసిన, కొందరు లిఫ్ట్ చేసినట్టు కొందరు లిఫ్ట్ చేయలేదు. ఇది అనమాట వీడియో. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.